నమస్కారం. నా పేరు హర్షవర్ధన్. నేను పుట్టింది విశాఖపట్నంలో. నేను ఇప్పుడు కరెంట్లీ జార్జియాలో ఉన్నాను. ఇన్ బిఐయు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి వస్తే ఈ యూనివర్సిటీకి చాలా హాస్పిటల్స్ తో కనెక్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఎన్ఎంసి రూల్స్ ప్రకారంగా యూ నీడ్ అన్ ఇంటర్న్షిప్. సో ఇక్కడ యూ కెన్ ఈజీలీ కర్ అప్ దట్ ఇంటర్న్షిప్ ఎట్ దిస్ యూనివర్సిటీ డ్యూ టు దర్ వీడియస్ connections to the hospitals. So that's really helpful. And now BAU University is an international university. ఇక్కడ ఈ యూనివర్సిటీ చాలా బ్రాంచెస్ ఉన్నాయి యూఎస్ఏ, యూరోప్ లో కూడా. సో కావాల్సిన మీరు ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లో కూడా వెళ్ళొచ్చు. లైక్ ఎరాస్మస్, రీసెంట్ గా యూనివర్సిటీలో ఎరాస్మస్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఒకటి ఉన్నదండి. 6 months అనేసి మీరు ఆ కంట్రీకి వెళ్ళి మీరు చదువుకోవచ్చు అనమాట. సో అలా ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకుని మీరు వెళ్ళొచ్చు. సో దిస్ ఈస్ రియలీ హెల్ప్ఫుల్ ఫర్ స్టూడెంట్స్ హూ ఆర్ లుకింగ్ ఫర్ అదర్ ఆప్షన్స్ ఇన్ అదర్ కంట్రీస్ టు. ఇప్పుడు హాస్టల్కి వచ్చేసరికి మాకు అటాచ్ వాష్రూమ్స్ అని చేసరికి రూమ్మేట్స్ కూడా బాగున్నారు కాబట్టి మెస్ కూడా కామన్ బాల్కనీ అంతా మాకు హ్యాంగ్ అవుట్ ఏరియాస్ కూడా ఉన్నాయి కాబట్టి హాస్పిటల్ ఇస్ వెరీ నీట్. టైం టు టైం క్లీనింగ్ కూడా చేస్తారు, టైం టు టైం ఫుడ్ ఇస్తారు. సో అంతా బాగుంటుందండి. సో హాస్టల్ చాలా నచ్చింది మాకు. మెస్కి వచ్చేసరికి ఏమొచ్చి ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. ఇండియన్ మెస్, చపాతీ, రోటీ, నాన్స్. పైకి సండే బిర్యానీ ఇస్తున్నారు. బిర్యానీ వస్తున్నా మాకు ఇంకేట్ కావాలండి బిర్యానీ. ఇంకా వెంటనే చికెన్ కర్రీ కూడా ఉంటుంది. సో నాకు చాలా ఇష్టం. సో ఎంజాయింగ్ ద ఫుడ్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నుండి ఇక్కడికి వచ్చానండి. ఎవరైనా జార్జియాలో రావాలనుకుంటే బాత్రూమ్ సెలెక్ట్ చేసుకోండి. ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ డెసిషన్ ఐ మేడ్ ఇన్ మై లైఫ్. సో బిఏ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో టీచర్స్ చాలా బాగున్నారు. పైగా క్యాంపస్ కూడా నాకు చాలా నచ్చింది అనమాట. అక్కడ క్యాఫెటీరియాలో ఫుడ్ బాగానే ఉంటుంది, క్లాసెస్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. సో ఇంకా టీచర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు కొంతమంది. దే ఆర్ రియలీ హెల్ప్ఫుల్ టు హెల్ప్ అస్ క్యాచ్ అప్ టు ద లెసన్స్. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి యూనివర్సిటీలో, చాలా మంచిగా ఉన్నాయి. సో నాకు చాలా నచ్చింది అనమాట బిఏ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఇంకా స్పోర్ట్స్ ఆడడం కూడా ఫుట్బాల్ ఏరియాలో ఉంది. అక్కడ వాలీబాల్ కూడా ఆడుకోవచ్చు, బ్యాడ్మింటన్ కూడా ఆడుకోవచ్చు. కాకపోతే నేను ఎక్కువ ఫుట్బాల్ ఆడతాను అనమాట, నేర్చుకుంటున్నాను ఇక్కడికి వచ్చాక. సో ఐ రియలీ లైక్ దాట్. క్లాసెస్ ఏమొచ్చి చాలా ఇంగ్లీష్లో కరెక్ట్గా చెప్తున్నారు, అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. కొద్దిగా కన్ఫ్యూజన్ ఉన్న టీచర్స్ ఏమొచ్చి ఏం కోప్పడకుండా క్లియర్గా చెప్తున్నారు అనమాట. మాకు అర్థం చేసుకునేటట్టు అందరూ స్టూడెంట్స్ కొద్దిగా క్యాచప్ అయ్యేటట్టు చూస్తున్నారు. ప్రాక్టికల్స్కి వచ్చేసరికి ల్యాబ్స్లోనేమొచ్చి కొంతమంది స్టూడెంట్స్ని తీసుకుంటారనమాట. లైక్ 10 to 15 members ఓన్లీ. So teacher focus on every individual student so that they learn. So that really helps us a lot. And so next, coming to the library, it's a really nice place. If you need any books, you can borrow them using your university card and etc. And the professors also give you material which can help you through your studies. And this is the only university in Georgia which has CADVAS. CADVAS ikkada matrame dorukutadandi మొత్తం జార్జియాలో. అందుకే ఈ యూనివర్సిటీ మెయిన్గా నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో కమింగ్ టు ద సిటీ చాలా బాగుంటుంది. టెంపరేచర్ కూడా బాగుంది. నాకు నచ్చింది. నాకు వింటర్స్ అంటే చాలా ఇష్టం, చలిగా ఉంటే ప్లేసెస్ చాలా ఇష్టం. సో నాకు ఐ రియలీ లైక్ ది సిటీ. పైగా నాకు స్టూడెంట్ కార్డ్ తీసుకున్నాను బ్యాంక్ ఆఫ్ జార్జియాలో. సో దానివల్ల నాకు బస్సెస్ ఫ్రీ అనమాట ట్రావెలింగ్కి. సో దట్ రియలీ హెల్ప్స్ ఎ లాట్ టు ట్రావెల్ అరౌండ్ ద సిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్లో 2 drops తీసుకున్నా, కానీ అది నీట్ క్రాక్ అవ్వాలా. సో నేను అందుకే ఎంబీబీఎస్ అబ్రాడ్ ఆప్షన్ చెక్ చేసుకుంటే నాకు జార్జియా నచ్చింది అనమాట. సో నా ఫ్రెండ్స్ చాలా మంది ట్రిప్లీసీ రికమెండ్ చేశారు, కానీ అక్కడ నాకు పెద్దగా అనిపించలేదు. సో వేరే ఆప్షన్స్ కూడా చూసుకుంటే బాత్రూమ్ కొద్దిగా లివింగ్ కండిషన్స్ బెటర్గా ఉన్నాయి, కాస్ట్ అఫోర్డబుల్గా కూడా ఉంది, యూనివర్సిటీస్ కూడా బాగున్నాయి, బీచ్ కూడా ఉందని చెప్పేసి. లైక్ నా హోమ్ టౌన్ విశాఖపట్నంలో బీచెస్ ఎక్కువ. సో అందుకే ఇక్కడ చూస్ చేసుకున్నాను అనమాట బిఏ ఇంటర్నేషనల్. తెలుగు స్టూడెంట్స్కి ఎవరికైనా హెల్ప్ కావాలంటే స్టడీస్లోనైనా ఇంకేమన్నా తెలుసుకోవాలన్నా నేను ఇక్కడ హాస్టల్లో అవైలబుల్గా ఉంటానండి. ఎవరైనా రావాలంటే రావచ్చు నా దగ్గరికి. థ్యాంక్ యూ.